వారిని మీ సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందిస్తామన్నాను. అందరినీ సంఘస్థులందరినీ కలుపుకొని సమర్థవంతంగా సంఘాన్ని నడుపుతూ ఈ సంఘానికి ఒక మంచి దేవాలయ నిర్మాణానికి వారు చేసిన కృషి కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ చర్చి నేను ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాడు. 2009 నుంచి చూశాను ఈ చర్చి ఫౌండేషన్ దగ్గర నుంచి మోడీ గోడల గట్టి దగ్గర నుంచి నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయిలో చర్చి నిర్మాణం చేసుకోవడం అంటే దానికి సంఘస్థుల తోడ్పాటు, పెద్దల సహకారం, ముఖ్యంగా పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పని విధానాన్ని ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మంచి చర్చి నిర్మాణం చేసుకొని చర్చిలో మహిమగల దేవుని నిరంతరం ప్రార్థిస్తూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పాడు ఈ చర్చి నిర్మాణంలో 20 లక్షలు గ్రాంట్ ఇవ్వడానికి నేను ఆ రోజు కృషి చేశాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అనేక దేవాలయాలకి సహకారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఓట్లతో పని లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు వెరీ గుడ్. ఎందుకంటే ఈ గ్రామం రాజకీయంగా నేను ఇందాక చెప్పాను, 4 సార్లు పోటీ చేశాను. నాకేం వెలుదనగా గట్టిగా నిలబడే గ్రామం కూడా కాదు. అయినా ఎక్కడ నేను పొరపక్షాలు చూపించాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధానంలో కూడా ప్రత్యేకంగా నా ముద్ర స్పష్టంగా కనపడింది. ఏ సిమెంట్ రోడ్డు మీకు ఈ గ్రామంలో నిర్మాణం జరుగుతున్నా కూడా అది మొత్తం కూడా నేను చేసిన అభివృద్ధి అని మీరు గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసింది లేదు, మిగతా వాళ్ళు వచ్చి నేను ఇది చేశానని చెప్పడానికి ఏమీ లేదు. గ్రామాన్ని విధంగా పల్లెలో కానీ గ్రామంలో కానీ ఎస్టీ కాలనీ కానీ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో జరిగింది అని చెప్పి నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. అదే విధానంలో ఈ చర్చి నిర్మాణానికి కూడా మాకు సహకరించాలనే సంతోషం, ఆత్మ సంతృప్తి నాకుంది. మీలో ఉందా లేక నాకైతే ఉంది. కానీ పాస్టర్ గారి మాటల్లో స్పష్టంగా అది ఎప్పుడు కూడా గోచరిస్తూ ఉంటుంది. ఆ అభిమానం, ఆ గౌరవం అనేది తప్పనిసరిగా వారి ప్రత్యేకమైనటువంటి అభిమానం తెలియజేస్తూ ఖచ్చితంగా సంఘం అభివృద్ధిలో ఓట్లతో పని లేకుండా, పార్టీలతో పని లేకుండా రాబోయే రోజుల్లో నిరంతరం మీకు నాకు చేతనైన సహాయం చేస్తాను, సహకరిస్తాను, అండగా ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వార్షికోత్సవం సందర్భంగా, వజ్రోత్సవం సందర్భంగా చర్చి నిర్మాణం జరిగే 75 సంవత్సరాలు చాలా బ్రహ్మాండమైనటువంటి చరిత్ర. వజ్రోత్సవం సందర్భంగా సంఘస్థులందరికీ పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.